మహిళలకు మేమున్నామని భరోసా కల్పించే విధంగా శక్తి టీం యొక్క ముఖ్య ఉద్దేశమని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం నందు శక్తి టీం బలోపేతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన శక్తి టీంను ప్రజల వద్దకు అనేక కార్యక్రమాలు నిర్మాణాత్మకంగా ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే శక్తి టీం ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళడానికి జిల్లాలోని మహిళా పోలీస్ సిబ్బందితో హెడ్ క్వార్టర్లో 2 టీంలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో ఒక్కొక్క టీంలో 6 మహిళా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ప్రతి సబ్ డివిజన్లో కూడా ఒక్కొక్క శక్తి టీంను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ఈవ్టీజింగ్, మహిళలపై వేధింపులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఇటువంటి విషయాలపై కొంతమంది మహిళలు బయటకు చెప్పుకోలేకపోవడం, అలాంటి పరిస్థితుల్లో శక్తి టీం మహిళా పోలీస్ సిబ్బంది వారి దగ్గరికి వెళ్లడం జరుగుతుందన్నారు. వారి యొక్క సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత అధికారులు దృష్టికి తీసుకువెళ్లి వెంటనే సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. శక్తి టీం సిబ్బంది అందరూ కూడా విధులు ఎలా నిర్వర్తించాలని దానిపై దిశానిర్దేశం చేయడం జరిగిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శక్తి యాప్ డిజైన్ చేయడం జరిగిందని తెలిపారు. శక్తి టీంకు కాల్ వస్తే వెంటనే పోలీస్ సిబ్బంది వాయువేగంతో విధులు నిర్వర్తిస్తానన్నారు. ప్రతి మహిళ శక్తి యాప్ ని మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా డీఎస్పీ శ్రీలత, మహిళా ఎస్ఐ దీపిక, శక్తి టీం మహిళా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆడవారికి ఇంకా మరింత భరోసా ఇచ్చే విధంగా చేయాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఆ విధంగా వీళ్ళందరినీ కూడా మనకు వాళ్ళ దిశానిర్దేశం చేసి వాళ్ళు మరింత మంచిగా చేసే విధంగా కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇదే ప్రాసెస్లో మనకు శక్తి యాప్ అని కూడా ఒక యాప్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఆ యాప్ కూడా మన ఇన్స్టాలేషన్ కూడా ప్రమోట్ చేసి ఆడవారందరూ కూడా ఈ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉన్న ఫీచర్స్ని వాళ్ళు అని అంటే కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఏదైనా సమస్య ఉండి మనకి SOS అలర్ట్స్ వచ్చినా కానీ ఇమీడియట్గా మా పోలీస్ వారు ఎస్పెషల్లీ శక్తి టీమ్స్ స్పందించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి సార్ట్అవుట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాము. ఈ విధంగా ఈ శక్తి టీమ్స్ తోటి మనము తిరుపతి జిల్లాలో ఉన్న ప్రజానీకానికి, ముఖ్యంగా ఆడవారికి మరింత భరోసా ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి మీ ముఖ్యంగా అందరికీ తెలియజేస్తాం.